ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యాంశము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 6వ వచనం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. పరిశుద్ధాత్మ నింపుదల అనేది క్రైస్తవ జీవితంలో అతి ముఖ్యమైన విషయంగా మనం గుర్తించాలి. ఎందుకంటే మనం అసాధారణమైన ఆయన గొప్ప శక్తితో నింపబడినప్పుడు సాధారణ పరిస్థితి నుండి ఒక అసాధారణమైన, ఇంకా చెప్పాలంటే మనకు తెలియని కొత్త కొత్త భాషలు మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు సహాయపడతాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మన అనుదిన ప్రార్థనలో పరిశుద్ధాత్మ నింపుదల గురించి కూడా ప్రభు దగ్గర వేడుకోవాలి. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఇతరుల పట్ల చూపించే శ్రమ ద్వారా లేదా ప్రేమ ద్వారా, ఇంకా వారి పట్ల మనం చూపించే గొప్ప కనికరం ద్వారా కూడా మనం దేవునికి ఇష్టమైన వారంగా జీవించగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. అయితే మన క్రైస్తవ జీవితంలో పరిపూర్ణతలోనికి రావడం అంటే మనం ఆయన యొక్క గొప్ప శక్తిని పొందుకోగలగాలి. ఆ శక్తికి మనము పొందుకున్నప్పుడు తప్పకుండా మన జీవితాల్లో మనం మంచి క్రైస్తవులముగా, అనగా ఆయన చిత్త ప్రకారం నడిచేవారంగా ఉండగలుగుతాము. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పరిశుద్ధాత్మ నడిపింపులో మన జీవితాలు ఉంటే తప్పకుండా మనం ఆయన చిత్తాన్ని మాత్రమే నెరవేర్చగలుగుతాము. లేదంటే మన స్వంత చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటాము. అందుకే అపోస్తుల కార్యాల్లో ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి అని 2వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించాలి. రచయిత అమీ ఉత్తర లండన్లోని వారి యొక్క పొరుగు ప్రాంతాల్లో నడుస్తున్నప్పుడు ఆయన అక్కడ అనేక భాషలకు సంబంధించిన కొంత సంభాషణను వింటూ ఉండేవారు. పోలాండ్, జపాన్, హిందీ, క్రొయేషియా మరియు ఇటలీకి సంబంధించిన భాషలు వాటిలో కొన్ని. ఈ వైవిధ్యత వారు చెప్పేది ఆయనకు అర్థం కాకపోయినప్పటికీ అది ఆయనకి పరలోకం వలె అనిపిస్తూ ఉండేది. ఒక రష్యాకు లేక పోలాండ్కు సంబంధించిన హోటల్లో గాని, మార్కెట్లోనికి గాని ఆయన అడుగుపెట్టినప్పుడు అక్కడ వినబడే వివిధ రకాల శబ్దాలు, యాసలు అన్నీ కూడా పెంతెకోస్తు దినాన ప్రజలు వివిధ రకాల భాషలు విని వాటిని అర్థం చేసుకున్నప్పుడు అది ఎంత అద్భుతమైన సందర్భమో కదా అని రచయితతో పాటు మనము కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. లేఖనాల్లో పరిశీలిస్తే ఆ రోజున కొంత, అంటే కోత పండగను ఆచరించుటకు ప్రతి జనములో నుండి వచ్చిన అనేక మంది యాత్రికులు యెరూషలేములో కూడి ఉన్నారు. పరిశుద్ధాత్మ విశ్వాసుల మీద వాలినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అనేక మంది ప్రజలు తమ స్వభాషలో మాట్లాడుట చేత వారు అది అర్థం చేసుకున్నట్లుగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం గమనించవచ్చు. కొత్త వ్యక్తులు, వివిధ ప్రాంతాల వారు తమ స్వభాషలో దేవునికి స్తుతులను చెల్లించుట విని అర్థం చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం సుమా. అంతే, అక్కడ అనేకులు యేసుని గురించి ఇంకా తెలుసుకునేలా అక్కడ కదిలింపబడ్డారని మనం గుర్తించాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, మనం అనేక భాషల్లో మాట్లాడలేకపోవచ్చు, లేక అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఇతరులతో సంబంధం కల్పించుకునే పరిస్థితులను, పద్ధతులను పరిశుద్ధాత్ముడు మనకు కల్పిస్తాడని మనకు తెలుసుకునే వారంగా ఉండాలి. అద్భుతంగా మనము ఆయన పరిచర్యను కొనసాగించు దేవుని చేతులము, పాదములము, ఇంకా నోరు కూడా అయ్యున్నాము. నేడు పరిశుద్ధాత్మ సహాయంతో కొత్త వారిని చేరగలము అని మనం నమ్మి తీరాలి. ప్రతిరోజు ఒకరికి మనం సువార్త తప్పకుండా ప్రకటించి తీరాలి. ఆమేన్. అందరూ అర్థం చేసుకునే భాష కేవలం ప్రేమ మాత్రమే అని గుర్తెరగాలి. ఆమేన్, హల్లెలూయా.